హలో, హాయ్, నమస్తే, సస్రేకాల్, గుడ్ మార్నింగ్, వణక్కం. అదా ఓకే. సో మా ఆయన ఎందుకో కొత్త స్టైల్లో అలా చెప్తే ఓకే చెప్పు బాగుంది అని చెప్పాను. ఓకే, హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇది మన యాక్చువల్ ఇంట్రో అనమాట. సో మీకు టైటిల్ అండ్ తమిళని చూసి అర్థమైపోయి ఉంటుంది కదా, ఇట్స్ అ ట్రావెల్ బ్లాగ్ అగైన్. సో మేము తిరుపతికి ట్రావెల్ చేస్తున్నాము. ఆఫ్టర్ 2 years మేము తిరుపతికి వెళ్తున్నాం అనమాట. మా పెళ్ళైన కొత్తలో యూజువల్గా కొండ ఎక్కుతారు కదా, అప్పుడు వెళ్ళింది, తర్వాత వెళ్ళలేదు మళ్ళీ మేము. అంటే ఇది వరకు అట్లా ఇప్పుడు ఆపర్చునిటీస్ లేదు కదండి. ఇప్పుడు టికెట్స్ లాట్ ఎప్పుడు బుక్ అయిపోయి అప్పుడే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మాకు 2 years తర్వాత స్వామి దర్శనం దొరికింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ బికాస్ తిరుపతి, శ్రీశైలం ఈ రెండు నా లైఫ్లో చాలా చాలా మెమరబుల్. సో నాకు పెట్రోల్ బంక్ దగ్గర ఆపామన్నమాట, అందుకని స్టాప్ చేయాల్సి వచ్చింది. సో చాలా చాలా మెమరబుల్ ప్లేసెస్ తిరుపతి అండ్ శ్రీశైలం నాకు బేసికల్గా చిన్నప్పటి నుంచి. మేము ఆల్మోస్ట్ ఎవ్రీ 2 to 3 months విజిట్ చేసేవాళ్ళం. అండ్ నా లైఫ్లో కొన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా తిరుపతిలోనే జరిగాయి అనమాట. సో అలా నాకు చాలా చాలా స్పెషల్ ప్లేస్ అది. సో అంత స్పెషల్ ప్లేస్ మీతో కూడా షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో మాతో పాటు మీరు కూడా ఈ జర్నీ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఒక డివోషనల్ ట్రిప్ అనమాట. మేము దారిలో మహానంది ఉంటే మిట్ట అవి కూడా చూద్దాము అనుకుంటున్నాము. సో ఇఫ్ పాసిబుల్ అవి కూడా నేను కవర్ చేస్తాను మీతో. సో మాతో పాటు మీరు కూడా మా జర్నీలో పార్ట్ అయిపోయింది. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఎప్పటిలానే మా జర్నీ అనేది మ్యూజిక్తో స్టార్ట్ అయిపోయింది. సో రోడ్ ట్రిప్ ఇస్ ఆల్ అబౌట్ మ్యూజిక్, ఫుడ్ అండ్ మెమరీస్. సో నేనైతే ఈ వ్లాగ్లో కొన్ని రా క్లిప్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ మాతో పాటు ఆ జర్నీ చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ ఫీల్ మీకు కూడా వస్తుంది అని చెప్పి. సో యూజువల్గా నేను ట్రావెల్లో ఎలా ఎంజాయ్ చేస్తాను అనేది ఒక చిన్న స్నిప్పెట్ షేర్ చేస్తాను అనమాట. నేను ఎప్పుడు ఆ సైడ్ ఆఫ్ మీ అనేది నేను చూపించలేదు. సో జస్ట్ ఫర్ మెమరీ సేక్. సో అలా మ్యూజిక్తో మా జర్నీ కంటిన్యూ అయిపోతుంది అనమాట. సో రోడ్ ట్రిప్ ఇస్ ఆల్ అబౌట్ ఫుడ్, మ్యూజిక్ అండ్ మెమరీస్ కదా. కానీ ఎంత ఎండగా ఉందంటే నేను చూపిస్తాను మీకు. అసలు చలికాలంలో అనిపించట్లేదు అనమాట. సో అంత వేడిగా అనిపిస్తుంది కదా, అలా చాలా ఎండగా ఉంది. బట్ కొండ మీద వెళ్ళక చల్లగా ఉంటుంది అఫ్ కోర్స్, బట్ ఇక్కడైతే మాత్రం చాలా ఎండగా ఉంది. అయితే నేను ఇప్పుడు ఎందుకు సడన్గా మాట్లాడుతానంటే, రోడ్ ట్రిప్ అన్నప్పుడు మెమరీస్ అని చెప్పాను కదా. సో నాకు అలా ఒక చిన్న మెమరీ ఉందన్నమాట. ఏంటంటే మేము ఇదివరకు ఎక్కడికి వెళ్ళాక కూడా ఫుల్ ఫ్యామిలీ వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే నేను, మా మమ్మీ, మా డాడీ, తర్వాత మా అత్త, మా మామ, మా అమ్మమ్మ, మా తాతయ్య, మా అత్త వాళ్ళ పిల్లలు. సో అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట, మా హౌస్ హెల్త్తో సహా. సో ఇప్పుడు మనకి దారిలో తోటలు ఉంటాయి కదా, లైక్ పచ్చిమిర్చి తోట, లైక్ రెడ్ చిల్లీ తోట, కంది గింజల తోట, పత్తి, ఇలాంటి తోటలు ఉంటాయి కదా. సో అక్కడ ఆపేసేసి గబగబా వెళ్ళేవాళ్ళం అనమాట. నేను, మా అత్త వాళ్ళ పిల్లలు వెళ్ళి, మేము పిల్లలం అనమాట అప్పుడు. సో మేము పిల్లలం అందరం కాపలా కాసేవాళ్ళం, ఎవరు రాకుండా, ఎవరైనా వస్తున్నారా అని చెప్పి చూస్తూ ఉంటే మా అత్త వాళ్ళు, మా హౌస్ హెల్ప్ గబగబా అవన్నీ కోసేసేవాళ్ళు అనమాట. కోసేసి వెళ్ళిపోయేవాళ్ళు. అఫ్ కోర్స్ ఎక్కువ కారులేండి, ఊరికే ఏదో జస్ట్ సరదా కోసం అంతే. సో అలా కోసుకొని గబగబా పరిగెట్టుకొని కారు ఎక్కేవాళ్ళం. అదొక చిన్న ఫన్ అనమాట మాకు రోడ్ ట్రిప్ అంటే. సో అలాంటి మెమరీస్ మీకేమంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. ఇప్పుడైతే మాత్రం మనం జర్నీ కంటిన్యూ చేసేద్దాం. సో అలా బోల్డ్ అనే మెమరీస్ నాకు రోడ్ ట్రిప్స్తో అసోసియేట్ అయి ఉన్నాయన్నమాట. సో నేను చిన్నగా ఉన్నప్పుడు రోడ్ ట్రిప్స్ చాలా ఎక్కువ వెళ్ళేవాళ్ళం. నేను, మమ్మీ, డాడీ, ఒక్కొక్కసారి అమ్మమ్మ, తాతయ్య, మా కజిన్స్, మా మామ, అత్త వాళ్ళు వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యేవాళ్ళు. సో అలా చాలా మంచి మంచి మెమరీస్ అయితే నాకు రోడ్ ట్రిప్స్తో ఉన్నాయి. ఒకసారి మంగళగిరి టు మహారాష్ట్ర మేము రోడ్ ట్రిప్ వెళ్ళామన్నమాట. సో నేను, మమ్మీ, డాడీ ముగ్గురమే. సో చాలా లాంగ్ ట్రిప్ కాబట్టి నాకు వెనకాల కార్లోనే బెడ్ లాగా అరేంజ్ చేస్తారు, సో దట్ నేను నైట్ పడుకునేదాన్ని. మమ్మీ, డాడీ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ జర్నీని ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ ఒకసారి మేము అందరం ఫ్యామిలీ ఎక్కడి నుంచి వస్తున్నాం నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు.
సో నైట్ టైమ్ దారిలో సడన్గా ఒక బఫెల్ అడ్డొచ్చేస్తుంది అనమాట. బట్ బై గాడ్స్ గ్రేస్ ఎవరికి ఏం కాలేదు. సో అలా కొన్ని మంచి మంచి మెమరీస్తో పాటు ఒక్కొక్కసారి ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్లు కూడా జరిగాయి అనమాట. బట్ ఎనీవేస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ మెమరీస్, ఎక్స్ప్లోరింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ థింగ్స్. వాట్ డూ యూ సే? సో వీఆర్ బ్యాక్ విత్ అవర్ జర్నీ. ఫుడ్ అయితే మాత్రం నాకు యావరేజ్ అనిపించింది. నీకు అంత గ్రేట్ అయితే లేదు. అంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. సో నేను వాష్రూమ్కి వెళ్ళాను అనమాట. అయితే ఒక ఇండియన్ టాయిలెట్ ఉంది అండ్ ఇంకొకటి వెస్టర్న్ టాయిలెట్ ఉంది. వెస్టర్న్ టాయిలెట్స్లో ఎవరో వాష్రూమ్కి వెళ్ళి ఫ్లష్ చేయలేదు. సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం చాలా సార్లు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏమనుకుంటామంటే, అరే ఆ హోటల్ వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, లేకపోతే గవర్నమెంట్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అలా అనుకుంటాం. బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ మనం యాజ్ ఎ సిటిజన్స్ గా అకౌంటబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను ఎవరినో పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను అని కాదంటే, ఐ నో మెనీ ఆఫ్ us విల్ బీ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్. అందుకే మనకి ఇంత ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ మధ్యలో ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెన్సెస్ చూసినప్పుడు ఒక్కొక్కసారి మనకి మనం రిమైండ్ చేసుకోవాల్సి ఉంటుంది దట్ మనం మన ఇల్లే కాదు, మనం వెళ్ళిన ప్లేస్ అలా కూడా మనం కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కనుక మన అందరికీ మనం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో యా, ఇంకా ఒక 4 to 5 hours పట్టొచ్చు కదా. ఒక 5 hours పట్టొచ్చు మాక్సిమం. వెళ్ళబడికి ఒక 8 అయిపోతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ కంటిన్యూ ద జర్నీ. ఇప్పటిదాకా కనుక మీకు బ్లాగ్ నచ్చుంటే లైక్ చేయడం అసలు మర్చిపోదు. సో ఇంకా తిరుపతికి 60 kilometers ఉందన్నమాట. మేము ఒక చిన్న కాఫీ బ్రేక్ కోసం ఆగాము. నాకు కొంచెం కోల్డ్ స్టార్ట్ అయిపోయింది బాగా. సో ఒక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే, మేము ఇప్పుడు యాక్చువల్గా పైన అకామిడేషన్ కానీ అనుకున్నాము. సో మా రిలేటివ్స్ కూడా ఇదే రోజు వెళ్తున్నారు. బట్ ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల మాకు రేపటికి బుక్ అయింది పైన అకామిడేషన్. సో మేము ఇప్పుడు కింద అకామిడేషన్ ఎక్కడ ఉందా అని చూసుకోవాలి. సో ఎక్కడ కింద సో చూడాలి, ఎక్కడో మాకు కూడా తెలియదు. ఇంకా బీమాస్ కానీ మినర్వా కానీ అనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఎట్లయినా 1 night స్టేనే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో యా, ప్రెసెంట్ ఉన్న అప్డేట్ అయితే అదే. అండ్ ఐ విల్ సీ యూ లేటర్. చెకింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము. సో నా హ్యాండ్ బ్యాగ్ స్కాన్ అయిపోయింది. ఇప్పుడు లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా స్కాన్ చేయాలంట. సో మా హస్బెండ్ వెళ్ళాను స్కాన్ చేయించడానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొండెక్కేయడమేనమాట. సో ఇట్స్ అ వెరీ వెరీ లాంగ్, హెక్టిక్ బట్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఈ నెక్స్ట్ 2 days తిరుమలలో ఎంజాయ్ చేయడానికి. సో నాతో పాటు మీరు కూడా వ్లాగ్స్ మిస్ అవ్వకుండా చూడండి. ఈసారి నుంచి నేను కొంచెం రెగ్యులర్గానే పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను. సో ఫింగర్స్ క్రాస్డ్. వెరీ వెరీ చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి అనుకుంటున్నాను. బికాస్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి న్యూ ఇయర్ అనగానే మనకి ఎప్పుడు ఒక న్యూ హోప్తో మనం ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలి అనుకుంటాం కదా. సో మనం ఇప్పటిదాకా ఏదైతే మిస్టేక్స్ చేసామో, ఇప్పటిదాకా మన స్కెడ్యూల్స్లో ఏవైతే మిస్ చేసామో, మన లైఫ్ స్టైల్ ఏదైతే యాడ్ చేయాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా మనం యాడ్ చేయాలి అనుకుంటాం. సో ఓకే, ఇదంతా చాలా డిఫరెంట్ టాపిక్. ఇదంతా నేను ఒక న్యూ ఇయర్ వీడియో చేసినప్పుడు ఆ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో వీఆర్ హ్యావింగ్ కొన్ని ప్లాన్స్. సో అవంతా కూడా మీకు న్యూ ఇయర్ వీడియోలో రివీల్ అవుతుంది. అదైతే మనం తర్వాత మాట్లాడేసుకుందాం. ఇప్పుడైతే మాత్రం నేను డైరెక్ట్గా మిమ్మల్ని పైనకి వెళ్ళాక కలుస్తాను. అఫ్కోర్స్ నేను ఘాట్లో ఎంత వీలైతే అంత షూట్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ నైట్ అయిపోయింది కాబట్టి
ఎంత మాత్రం కనిపిస్తుందో నాకు తెలియదు, బట్ కనిపించినంత వరకు నేనైతే క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ ఇప్పటిదాకా కనుక ఈ బ్లాగ్ నచ్చుంటే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. గోవింద శ్రీ వెంకటేశ గోవింద వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. సో చూసారు కదా, మేమైతే కొండపైకి వచ్చేసామన్నమాట. సో ఎటు చూసినా సరే కనులకి నిండుగా, మనసుకి హాయిగా తిరుమలంతా ధగధగా మెరిసిపోతుందన్నమాట. మేము వెళ్ళింది వైకుంఠ ద్వార దర్శనానికి కాబట్టి తిరుమలంతా చాలా శోభాయమానంగా, చాలా ఆహ్లాదంగా ఉంది. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. సో ఈ వీడియోకి అయితే నాకు అవుట్రో ఇవ్వడానికి కుదరలేదు. ఇక్కడితో అయితే నేను ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇన్ ద నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.